హాయ్ అండి. ఇప్పుడు 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' అనే సిరీస్‌ని మీకు వినిపిస్తున్నాను. ఈ సిరీస్‌ని వ్రాసింది, మీకు వినిపిస్తున్నది మీ సత్య. ఇక స్టోరీలోకి వెళ్దామా? చిన్నప్పటి నుండి సినిమా హీరో కావాలని ఆశపడే ఆదిత్య, బాలనటుడిగా ఎన్నో విజయాలు పొందినా తనని హీరో అవ్వకుండా అడ్డుకుంటున్న వాళ్ళందరి నుండి తప్పించుకుంటూ హీరో ఎలా అయ్యాడు అనేదే కథాంశం. అది జైలు ఆవరణ. అక్కడ అందరూ బట్టలు ఉతుక్కుంటున్నారు. అక్కడున్న కరడు కట్టిన మనుషుల మధ్య ఒక అందమైన యువకుడు. పేరు ఆదిత్య. వయసు 21 సంవత్సరం. నేరం అటెంప్ట్ మర్డర్. ఆదిత్య జైలుకొచ్చి 4 సంవత్సరాలైంది. ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. దానికి ముఖ్య కారణం డబ్బు. ఆ డబ్బు కేసుని వాయిదాలు తీసుకునేలా చేస్తోంది. లాయర్ అవసరం లేదు, నేను వాళ్ళను కొట్టాను, చంపాలని ప్రయత్నించలేదు అని చెబుతున్నా ఆ మాటని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. లాయర్ వద్దు, నాకు శిక్ష వేయండి అని చెప్పినా చిత్రంగా అతని తరపున వాదించడానికి ఒక ప్రైవేట్ లాయర్ వచ్చాడు. ఇద్దరు లాయర్ల మాయాజాలంతో కేసు డిలే అవుతూనే ఉంది. ఇతనికున్న లక్ష్యం సినిమా హీరో కావడం. అవలక్షణం విపరీతమైన కోపం. జైలుకొచ్చిన దగ్గర నుండి దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. తన ప్లేట్లో ఫుడ్ ఎవరైనా తీసుకున్నా చిరునవ్వు నవ్వుతున్నాడు. లోపల లావాలా పొంగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇదంతా ఒక క్యారెక్టర్, తన పాత్ర అందరితో మంచిగా ఉండడం అని తనని తాను అదుపులో పెట్టుకుంటున్నాడు. దానికి కారణం తల్లి చెప్పిన మాటలు. నువ్వు నేరం చేసిన జైల్లో సత్ప్రవర్తనతో ఉంటే తొందరగా వదిలేస్తారు, బయటకొచ్చాక హీరో అవ్వచ్చు అని చెప్పడంతో ఆ మాటల ప్రభావంతో కూల్ అయిపోయాడు. నీళ్ల తొట్టిలో నుండి నీళ్లు బకెట్లోకి నింపుతున్న ఆదిత్యపై వెనక నుండి తలపై రాడ్డుతో కొట్టబోయాడు ఒక వ్యక్తి. నీళ్లలో కనిపిస్తున్న అతని ఆకారాన్ని చూసి పక్కకు తప్పుకున్నాడు ఆదిత్య. దాంతో రాడ్డుతో కొట్టబోయిన వ్యక్తి ఆ నీళ్లలో పడ్డాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఆదిత్య కాలు పట్టుకోబోయాడు. ఆదిత్య ఇంకో కాలు మెరుపులా వచ్చి అతని ముఖాన్ని తాకింది. 2 చేతులతో ముఖం మూసుకొని అరుస్తున్నాడు అతను. నీళ్లలో పడ్డ వ్యక్తి లేచి ఆదిత్య చెయ్యి వెనక్కి వంచి పట్టుకోబోయాడు. ఒక చెయ్యి వంచేలోపే అతని వెనక్కి వెళ్ళాడు ఆదిత్య. అలా వెళ్ళడంతో అతని చెయ్యి వెనక్కి వచ్చింది. ఇంకో చేతిని కూడా వెనక్కి పట్టుకుని, చెప్పండి, ఎవడ్రా మీరు? మీకు నాకు ఏంటి సంబంధం? నన్నెందుకు కొడుతున్నారు అంటూ గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్నవాడు ఇంకొకడు రాడ్డు తీసి కొట్టబోయాడు. తను పట్టుకున్న అతన్ని అడ్డు పెట్టుకున్నాడు ఆదిత్య. అతనిని విసురుగా వాడి మీద గెంటేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు. వాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. కిందకి వంగి కాలుతో వాడి కాళ్ళ మీద కొట్టాడు. వాడు నేల మీద బోర్లా పడ్డాడు. నోటి నుండి రక్తం. ముందు కింద పడిన ఇద్దరు మళ్ళీ వచ్చి ఆదిత్యను చెరొక పక్క గట్టిగా పట్టుకున్నారు. బోర్లా పడ్డవాడు లేచి రక్తాన్ని తుడుచుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. కాళ్ళు 2 పైకి లేపి అతని పీక కాళ్లతో పట్టుకుని ఒక్క రౌండ్ తిప్పి వదిలేశాడు. ఆ విసురుకి పట్టుకున్న వాళ్ళిద్దరూ కూడా కింద పడ్డారు. ఈ గొడవకి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకువెళ్లారు. వచ్చిన దగ్గర నుండి నువ్వు ఎవరితో మాట్లాడింది కూడా లేదు. నీకిక్కడ శత్రువులా? ఎవరు వాళ్ళు? అడిగాడు పక్కనే ఉన్న ఆనంద్. మాట్లాడకుండా వెళ్ళి బట్టలు ఆరేస్తున్నాడు ఆదిత్య. ఒకే సెల్లో ఉంటున్నాము అనే అభిమానంతో నీ మంచికే చెప్తున్నాను విను. వాళ్ళిద్దరూ సరైన వాళ్ళు కాదు. వీళ్ళకి బయట పెద్ద గ్యాంగ్ ఉంటుంది. అక్కడ సుపారీ తీసుకుంటే వీళ్ళిక్కడ వేసేస్తారు అన్నాడు ఆనంద్. మౌనంగా తన పని తను చేసుకుంటున్నాడు ఆదిత్య. ఫైటింగ్ బాగానే చేస్తున్నావని పొగరా? వాళ్ళ గురించి నీకు తెలియదు. ఖతర్నాక్, వదిలేస్తారనుకోకు అన్నాడు హెచ్చరిస్తూ. మాట్లాడకుండా వెళ్ళి భోజనాల లైన్లో నిలబడ్డాడు ప్లేటు పట్టుకుని. ప్లేట్లో అన్నీ పెట్టాక పట్టుకుని వస్తుంటే అలవాటుగా అతని ప్లేట్లో ఎగ్గ తీసుకోబోయాడు అక్కడున్న పెహల్వాన్. అంతలోనే అతను ఫైటింగ్ గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. మాట్లాడకుండా వెళ్ళి అక్కడున్న టేబుల్పై ప్లేటు పెట్టుకుని తింటున్నాడు ఆదిత్య. ఆ పక్కనే ఉన్న వ్యక్తి, నువ్వు నువ్వు ఆదిత్య కదా? నువ్వు ఈ జైల్లోనే ఉన్నావా? అరే, ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటే మా ఇద్దరికి ఒక ఫోటో తీయండిరా. ఏంట్రా అలా చూస్తున్నారు? మా ఇద్దరికి ఒక ఫోటో తీయండిరా బాబు. ఏంటి ఆదిత్య అలా చూస్తున్నావు? నేను నీ ఫ్యాన్ని తమ్ముడు అన్నాడు. చిరునవ్వుతో చూస్తున్నాడు ఆదిత్య. అరే, మీ ఎవరి దగ్గర ఫోనే లేదారా?
అని పోలీస్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నాకొక్క ఫోటో తీవా ఆదిత్యతో అన్నాడు మాధవ్. నోరు మూసుకొని పోరా, నా దగ్గర ఫోన్ లేదు అన్నాడు అతను. పోతా పోతా, నాకు నీకు పెద్ద తేడా ఏం లేదు. నేను తప్పు చేసి జైలుకి వచ్చాను, శిక్ష పూర్తయ్యాక వెళ్ళిపోతాను. నువ్వు చదువుకుని జైలుకి వచ్చావు, ఇక్కడే ఉంటావు అన్నాడు ముందుకు వెళ్తూ. నేనిప్పుడు బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ పెట్టుకుని పోతాను, నువ్వు వెళ్ళి చూద్దాం అన్నాడు అతను. ఈ మధ్య మోకాళ్ళకి మసాజ్ బాగా చేస్తున్నావు అనుకుంటా, బుర్ర బాగానే పనిచేస్తోంది అన్నాడు మాధవ్. ఇంకొకసారి పిచ్చివాగుడు వాగితే నీ మోకాళ్ళని నా లాఠీతో మసాజ్ చేస్తా, జీవితంలో లేచి నడవలేవు అన్నాడు కళ్ళు ఉరిమి చూస్తూ. ఊరికే సరదా కన్నాను అంతే, బాబాయ్కి ఏంటో కోపం ఎక్కువైంది అంటూ ఆదిత్య దగ్గరికి వెళ్తూ, అరే మీరందరూ ఇంత మంచివాళ్ళు ఏంట్రా, ఒక్కరి దగ్గర కూడా ఫోన్ లేదా అంటూ ఆదిత్య దగ్గర కూర్చుని, నీ సినిమాలు అన్నీ చూశాను, ఒక్కడు కూడా వదలలేదు తెలుసా. నువ్వు హీరోగా ఎంట్రీ ఇస్తావని మేమందరం చూస్తుంటే నువ్వేంటి తమ్ముడు జైలుకొచ్చి కూర్చున్నావు అన్నాడు. ఇతను సినిమా హీరోనా అన్నాడు అక్కడికి వస్తూ ఆనంద్. నువ్వు సినిమాలు చూడవేంటి, బాలనటుడు ఆది అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, నీలాంటి జైలు పక్షులు తప్ప అన్నాడు. అందుకే నా ఫైటింగ్లు, జాగ్రత్తగా ఉండమని నువ్వన్నా చెప్పు మీ వాడికి, ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు మామూలు మనుషులు కాదు అన్నాడు ఆనంద్. ఆ మాట విన్న వెంటనే మాధవ్ స్పీడ్గా పైకి లేచి బాడీని పెహల్వాన్లా మార్చి, తమ్ముడి మీద దాడి జరిగిందా, ఎవర్రా వాళ్ళు, నా తమ్ముడి మీద చెయ్యి వేసే దమ్ముందారా మీకు అన్నాడు మాధవ్. వాళ్ళు ఒక ముఠాకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఎవరైనా వెయ్యాలనుకుంటేనే జైలుకి వస్తారు అన్నాడు ఆనంద్. వెంటనే తగ్గుతూ, ఇంకెవరు, ఆ డైరెక్టర్ పని అయి ఉంటుంది తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కోర్టులో కేసు నెగ్గలేను అని తెలుసుకున్నాడేమో, అందుకే నిన్ను చంపాలని చూస్తున్నాడు అన్నాడు మాధవ్. అది వాళ్ళ వల్ల అయ్యే పని అంటావా అన్నాడు. ఇవి సినిమా ఫైటింగ్లు కాదు, కొంచెం ఆలోచించు అన్నాడు ఆనంద్. నేను నేర్చుకుంది సినిమా కోసమే, అయినా సిన్సియర్గానే నేర్చుకున్నాను, ఎంతమంది వచ్చినా తుక్కుగా కొట్టగలను అన్నాడు రెక్లెస్గా తన సెల్ వైపు వెళ్తూ. అక్కడున్న పోలీసులు అందరినీ బ్రతిమాలి ఆదిత్య సెల్లోనే తను కూడా ఉండేలాగా ఒప్పించాడు మాధవ్. సెల్లోకి వస్తూ, తమ్ముడు నేను కూడా నీ సెల్లోకి వచ్చేశాను అన్నాడు మాధవ్. వస్తే వచ్చావులే కానీ ఆదిత్య ఎవరు, సినిమాలో నటించేవాడు జైలుకి ఎందుకు వచ్చాడు, అతని పర్సనాలిటీకి హీరో అవడం ఈజీ, బాలనటుడు అంటున్నావు, సినిమా ఇండస్ట్రీ నుండి జైలుకి ఎందుకు వచ్చాడు అన్నాడు ఆనంద్. నాకు మాత్రం పూర్తిగా ఏం తెలుసు, మీడియాలో రాసే అవాకులు చవాకులు తప్పించి. తమ్ముడు అసలు నువ్వు బాలనటుడిగా ఎలా వచ్చావు, హీరో అవ్వాల్సిన వాడివి జైలుకి ఎందుకు వచ్చావు, నీ నోటితో చెప్తే వినాలనుంది అన్నాడు మాధవ్. ఆదిత్యకి గతం కళ్ళ ముందు కదులుతోంది. ఒక 4 ఏళ్ల పిల్లాడు టీవీలో పాట వస్తుంటే డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడే కూర్చున్న తల్లి పూర్ణ, తండ్రి రవి ఇద్దరూ క్లాప్స్తో ఎంకరేజ్ చేస్తున్నారు. నా కొడుకు అందానికి ఈ డ్యాన్స్లకి ఖచ్చితంగా సినిమా హీరో అయిపోతాడు అంది పూర్ణ. అప్పటి వరకు ఆగడం ఎందుకే, బాలనటుడిగా కూడా అవకాశాలు బోలెడు రావచ్చు. నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో సినిమాలు తీస్తున్నారట, వెళ్ళి కలవమన్నాడు, రేపు వెళ్తున్నాను. మన వాడి ఫోటోలు ఒక 2-3 ఇవ్వు నాకు అన్నాడు రవి. ఎందుకు, రేపు స్కూలుకి పంపించొద్దు, డైరెక్ట్గా వీడిని తీసుకుని వెళ్ళండి, వీడిని చూసి ఎలా కాదంటారో చూస్తాను అంది పూర్ణ. ఎందుకు ఊరికే ఎండలో తిప్పడం, ఫోటో ఇవ్వు చాలు అన్నాడు రవి. అంటే నేనిప్పుడు సినిమా హీరో అయిపోతున్నానా అన్నాడు ఆదిత్య వాళ్ళ దగ్గరికి వస్తూ. అయిపోవచ్చు నాన్న, ఏదైనా మంచి అవకాశం వచ్చిందనుకో, కథలో మెయిన్ పాత్ర వస్తే నువ్వే హీరో సినిమాకి అంది పూర్ణ కొడుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ. అది ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పటి నుండి నటించాలి అన్నాడు ఆదిత్య. రేపు నేను వెళ్తున్నాను కదా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే మనం అప్పుడు వెళ్ళిపోవడమే అన్నాడు రవి కొడుకుని ముద్దు చేస్తూ. హాయ్, అయితే నేను రేపటి నుండి సినిమా హీరో అయిపోతున్నాను అన్నాడు క్లాప్స్ కొడుతూ ఆదిత్య. నా బంగారం నీకేంట్రా, వెళ్ళు నాన్న, తొందరగా పడుకో, మార్నింగు సంగీతం క్లాస్కి వెళ్ళాలి అంది పూర్ణ ఆదిత్యను పైకి లేపుతూ. ఆదిత్య వెళ్ళాక పూర్ణ రవి ఇద్దరూ కూర్చుని ఆల్బమ్ అంతా వెతికి ఒక 4 ఫోటోలు సెలెక్ట్ చేశారు. ఏం చెప్పినా ఎలా చెప్తే అలా చేసేస్తాడని చెప్పండి వాళ్ళకి, డ్యాన్సు సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు అని కూడా చెప్పండి అంది పూర్ణ. దేవుడి దయ వల్ల ఈ అవకాశం దొరికితే మనోడు దూసుకెళ్ళిపోతాడు
నువ్వు హీరోగారి తల్లిగా అధికారం చలాయించేయచ్చు. నేను ఈ అరాకొరా జీతాల జాబ్ మానేసి వాడి డేట్స్ చూసుకుంటాను అన్నాడు రవి. అంతే, ఈ జాబ్ చేయాల్సిన అవసరం మీకే ఉంది. మనోడు మనందరినీ ఒక లెవెల్లో నిలబెడతాడు అంది పూర్ణ. మార్నింగ్ నువ్వు తీసుకువెళ్తావా వాడిని సంగీతం క్లాస్కి అన్నాడు రవి. నేను తీసుకువెళ్ళాలంటే వంట మీరు చెయ్యాలి మరి అంది పూర్ణ. వంట చేయడం సుఖమే. నాకు అక్కడ క్లాస్కి వెళ్ళి వాడు క్లాస్ అయ్యి వచ్చే వరకు బయట వెయిట్ చేయాలంటే అందరూ ఆడోళ్ళు ఉంటున్నారు, ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్నాడు. సరే అయితే ఈ రోజు నుండి నేనే తీసుకువెళ్తాను. రోజు క్లాస్కి మార్నింగ్ వంట మీదే, ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి మాత్రం మీరే తీసుకువెళ్ళాలి. 2 పూటలు అంటే నా వల్ల కాదు అంది. ఇలా ఇద్దరూ వాటాలు పంచుకున్నారు. క్లాస్కి వెళ్తోంది 2 పూటలా ఒకే పిల్లాడు. కానీ తీసుకువెళ్ళడానికి, వాళ్ళు లోపల నేర్చుకున్నంతసేపు బయట నిలబడడానికి వీళ్ళు వంతులు వేసుకుంటున్నారు. తర్వాతి రోజు ఉదయం మ్యూజిక్ క్లాస్ నుండి ఆదిత్య వచ్చాక ఆఫీస్కి సెలవు పెట్టుకుని ఆదిత్య ఫోటోలు తీసుకుని వెళ్ళాడు రవి. వాడిని స్కూలుకి తీసుకువెళ్ళి వదిలి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తీసుకువెళ్ళి తినిపించి ఇంటికొచ్చింది పూర్ణ. రవికి 2-3 సార్లు ఫోన్ చేసింది కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. ఏమైందో, ఎప్పుడు తీసుకురమ్మంటారో ఆడిషన్స్కి. స్కూల్లో మాట్లాడాలి, షూటింగ్ ఉన్నప్పుడు స్కూల్కి రావడానికి అవదని. ఒప్పుకుంటారులే, వాళ్ళ స్కూల్లో పిల్లాడు సినిమాలో నటిస్తున్నాడంటే ఎందుకు ఒప్పుకోరు? అలా ఆలోచిస్తూ కూర్చుంది పూర్ణ. భోజనం కూడా చేయకుండా రవి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.